విడాకులు తీసుకోకుండా మరొక పెళ్లి చేసుకోవటం తప్పన్న చిన్న విషయాన్ని కూడా విస్మరించాను. అవినాష్ నిరకాటంలో పెట్టాను. ఐఎమ్ సారీ. ఇందులో నేను చేయగలిగింది ఏమీ లేదు. మీరే ఈ విధంగా అంటే ఇంకా అవినాష్కి ఎవరు హెల్ప్ చేయగలరు? చేయగలరు. అవినాష్కి ఒకరు హెల్ప్ చేయగలరు. ఎవరు ఇన్స్పెక్టర్? వైజయంతి. దయచేసి పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమించు. అవినాష్ని కాపాడు. ఈ కేసు విత్డ్రా చేసుకో. అక్కడున్న నా చెప్పులు తీసుకొచ్చి నా కాళ్ళకి తొడుగు. ఆగో, చెప్పులు అలాగే తొడుగుతారా? వాటి మీదున్న దుమ్ము కనిపించటం లేదా? ఆ దుమ్ముని తొడు. ఏంటి రాజేంద్ర, చెప్పులు తొడిగానని సిగ్గుగా ఉందా? నేనేం సిగ్గుపట్టం లేదు. నా కూతురి కాపురం నిలబెట్టుకోవటం కోసం నేను ఈ పని చేయటానికైనా సిద్ధమే. నేను క్షమించాను. ఇక వెళ్ళు. సమస్య లేదు. కేసు విషయం ఏదైనా ఉంటే కోర్టులో చూసుకుందాం. వైజయంతి, వైజయంతి, వైజయంతి. మర్యాద. వైజయంతి కాదు, వైజయంతి గారు. వైజయంతి గారు, మీరు చెప్పిన పని చేశారు. చెప్పులు తొడిగితే క్షమిస్తానన్నారు. ఎస్, క్షమించాను. ఈ విషయంలో నువ్వే తప్పు చేశావని ఒప్పుకున్నావు కదా, అందుకే పెళ్లి విషయంలో నేను క్షమించాను. కానీ అవినాష్ను మాత్రం కోర్టుకి లాక్కుండా క్షమించే ప్రసక్తే లేదు. లెట్ us meet in the court. ఏమండి, ఏమైందండి? ఎందుకు అలా ఉన్నారు? తప్పు చేశాను బోనా. అవును బోనా, భార్గవికి అవినాష్తో పెళ్లి జరిపించి తప్పు చేశాను. లేదండి, మీరు తప్పు చేయరు. ఏ విషయంలోనైనా 1-10 సార్లు ఆలోచించి గానీ నిర్ణయం తీసుకోరు. అలాంటిది మీరెలా తప్పు చేస్తారు? నువ్వు అన్నది నిజమే బోనా. నువ్వు అన్నట్లు బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. అయితే అవినాష్ ఆశయాల్ని నిజం చెయ్యాలంటే భార్గవికి ఆస్తి మీద హక్కు రావాలని ఆలోచించాను. అందుకే ఈ పెళ్లి జరిపిస్తే భార్గవికి ఆ హక్కు దక్కుతుందనే అనుకున్నాను గాని ఈ పెళ్లి వల్ల వచ్చే అనర్థాల గురించి ఆలోచించలేదు బోనా. ఏమిటండి మీరనేది? అవును బోనా, ఒక పెళ్ళైన మనిషి విడాకులు తీసుకోకుండా ఇంకో పెళ్లి చేసుకోవటం చట్టరీత్యా నేరమనే చిన్న విషయాన్ని కూడా నేను ఆలోచించలేకపోయాను. ఏంటండి ఇప్పుడేం జరిగింది? ఈ పొరపాటుని ఆసరాగా చేసుకుని అవినాష్ని కోర్టుకు రప్పించి దోషిగా నిలబెట్టాలని వాళ్ళ అత్తగారు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. అవినాష్కి మనం సహాయపడాలని తాపత్రయపడ్డానే గాని తన పరువు ప్రతిష్టలు దిగజారటానికి మనమే కారణమవుతామని ఎప్పుడూ ఊహించలేదు బోనా. బాధపడకండి. దురదృష్టవశాత్తు జరిగిన సంఘటనే గాని ఇది మీరు కావాలని చేసింది కాదు కదా. మంచి లాయర్తో మాట్లాడి అప్పుడేం చేయాలో ఆలోచించండి. 10 మందికి ధైర్యం చెప్పే మీరే ఇలా దిగాలు పడితే ఇక భార్గవి అవినాషులకి ఎవరు ధైర్యం చెప్తారు? ముందు అవినాష్ భార్గవులకు ధైర్యం చెప్పాలి. ఆ తర్వాత ఒక లాయర్ని సంప్రదించాలి. నమస్తే సార్. ఎవరమ్మా నువ్వు? మా మున్నీ కోసం వాళ్ళ కన్నతల్లి కేసు పెడితే మీరు సెన్సేషనల్ జడ్జిమెంట్ ఇచ్చి ఆ పాపను నాకు దక్కేలా చేశారే, ఆ భార్గవిన్ సార్. ఓ, నువ్వా? ఇప్పుడు గుర్తొచ్చావు. ఏంటమ్మా ఇలా వచ్చావు? మేమొక ప్రాబ్లంలో ఇరుక్కున్నాం. అందుకు మీ సలహా తీసుకుందామని వచ్చాను సార్. ప్రాబ్లమా? ఏంటమ్మా అది? అది అది పర్వాలేదు చెప్పమ్మా. మున్ని వాళ్ళ నాన్నగారికి క్యాన్సర్. ఆయన పరిస్థితి ఏం బాగోలేదు. ఇందులో నేను చేయగలిగిందేముందమ్మా? అవినాష్ బిజినెస్లన్నీ అతని తర్వాత నన్ను చూసుకోమని కోరారు. నేను కూడా దానికి అంగీకరించాను. అయితే అవినాష్ గారు ఈ లోకంలో లేకుండా పోవడమే జరిగితే అతని భార్య శిరీష
అడ్డుపడే అవకాశం ఉంది. అందుకని లీగల్గా నాకు హక్కు కలిగించాలనే ఉద్దేశంతో అవినాష్ గారు నన్ను వివాహం ఆడారు. మరి మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడా? లీగల్గా నాకు హక్కు కలిగించాలనే ఉద్దేశంతో అవినాష్ గారు నన్ను వివాహం ఆడారు. మరి మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడా? చిక్కంతా అక్కడే వచ్చింది. విడాకులు ఇవ్వలేదన్న నెపంతో శిరీష లాయర్ నోటీస్ పంపించింది. ఏం చేయాలో మాకేం తోచడం లేదు. అందుకే మీ దగ్గరకొచ్చాను. ఇందులో నేను చేయగలిగింది ఏమీ లేదమ్మా. మీరు చేసింది చాలా తప్పు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వటం కానీ లేదా ఆమె అంగీకారం కానీ తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవడం చట్టరీత్యా నేరం. ఈ విషయంలో మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. అయినా ఇలాంటి విషయాల్లో జడ్జిగా నేను తలదూర్చకూడదు. నీ మీద అభిమానంతో ఇంతసేపు మాట్లాడాను. నా కోర్టుకు టైం అయింది, వస్తాను. భార్గవి, పిన్ని, పిన్ని, భార్గవి, ఏమైందమ్మా? ఎందుకు బాధపడుతున్నావు? చెప్పమ్మా. పెళ్లి చేసుకొని అవినాష్కి ద్రోహం చేశాను పిన్ని. అసలే సమస్యలో ఉన్న అవినాష్ని ఇంకా చిక్కుల్లోకి నెట్టేశాను. ఊరుకోమ్మా, ఇందులో నీ తప్పే ఉంది చెప్పు. మేము బలవంతం చేస్తేనే కదా నువ్వు అతన్ని పెళ్లి చేసుకున్నావు. నిజమే పిన్ని, మీరు చెప్పారని నేను ధైర్యం చేశాను. కానీ ఈ పరిణామాలన్నీ ఊహించలేకపోయాను. అతన్ని పెళ్లి చేసుకుంటే మున్నీకింకా దగ్గరవ్వచ్చు అనుకున్నాను. అతని బిజినెస్లన్నిటికీ అండగా నిలిచి అవినాష్ ఆశయాల్ని నెరవేర్చొచ్చు అనుకున్నాను. కానీ నేనొకటి తలిస్తే ఆ దైవం ఇంకొకటి తలిచాడు పిన్ని. ఊరుకోమ్మా భార్గవి, ఊరుకో. ఇప్పుడేం జరిగిందని? ఏమీ జరగకూడదని నా ఆవేదన పిన్ని. అసలే అవినాష్ ఆరోగ్యం బాగోలేదు. దానికి తోడు కోర్టులు నోటీసులు అంటూ కొత్త సమస్యలతో ఇబ్బంది పెడితే అతను ఏమైపోతాడో అని నాకు భయంగా ఉంది పిన్ని. బాధపడకమ్మా. మీ బాబాయ్ ఒక మంచి లాయర్ని కలిసి ఈ సమస్యకు పరిష్కారం ఆలోచిస్తారు. నువ్వేం బెంగపడకు తల్లి. లాభం లేదు పిన్ని. నేను జడ్జి గారిని కలిశాను. ఈ సమస్య గురించి మాట్లాడాను. జడ్జి గారు కూడా మనం తప్పు చేశామని చెప్పారు. పెళ్ళైన మనిషి విడాకులు తీసుకోకుండా ఇంకొక పెళ్లి చేసుకుంటే చట్టరీత్యా నేరమని చెప్పారు. మనం ఏ కోర్టుకెళ్ళినా ఈ కేసు గెలవడం కష్టం పిన్ని. ఇక మనల్ని ఎవ్వరూ కాపాడలేరు. ఊరుకో భార్గవి, ఊరుకోమ్మా. నువ్వు 10 మందికి మంచి జరగాలని సదుద్దేశంతోనే ఈ పెళ్లి చేసుకున్నావు కానీ స్వార్థంతోనో లేకపోతే నీ సంసార సుఖాల కోసమో కాదమ్మా. 10 మంది మంచి కోరే అవినాష్
ఎదుటి వాళ్ళ మంచి కోసం త్యాగం చేసే నువ్వు మీలాంటి మంచి వాళ్ళకి ఆ భగవంతుడు ఎప్పుడూ అన్యాయం చేయడు. ఎవరైనా మీ మంచి కోరతారే గాని చెడు జరగాలని కోరరమ్మా. కానీ అవినాష్ అత్తగారు అవినాష్ మీద ఎందుకు పగపట్టారో తెలీదు. ఇప్పుడు ఈ సమస్యలన్నిటికీ కారణం ఆవిడే. అవును పిన్ని, ఇప్పుడు అవినాష్ని కాపాడగలిగేది వాళ్ళ అత్తగారు మాత్రమే. ఎవరమ్మా ఆవిడ? పేరు వైజయంతి. వెరీ గుడ్ లాయర్ గారు. కోర్టు నుండి వచ్చిన సమన్లతో అవినాష్కి దిమ్మ తిరిగిపోయింది. ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాడు. పాపం రాయబారాలు నడుపుతున్నాడు. వాళ్ళకి బెయిల్ కూడా రానివ్వను మేడం. న్యాయశాస్త్రంలో ఉన్న అన్ని సెక్షన్లు పెట్టి వాళ్ళని కేసులు ఇరికించేస్తా. ఈ దెబ్బతో ఆ భార్గవి మీ అల్లుడు కటకటాలు పాలవుతారు మేడం. ఎస్, నాకు కావాల్సింది అదే. ఈ దెబ్బతో భార్గవి మున్నికి దూరం అవుతుంది. పాపం మా మాజీ అల్లుడు కటకటాల పాలై బెయిల్ కూడా దొరక్క చివరికి జైల్లోనే కుక్క చావు చేస్తాడు. ఓకే, ఉంటాను. ఏంటి బేబీ అంత సీరియస్గా ఉన్నావు? ఏం జరిగింది? ఎనీ ప్రాబ్లం? ఎస్, ప్రాబ్లమే. ఆ ప్రాబ్లం నీ వల్లే మమ్మీ. శిరీష? అవును, శిరీషనే మాట్లాడుతున్నాను. అవినాష్ గురించి లాయర్తో ఏం మాట్లాడుతున్నావు? ఓ అదా, నీకు కావాల్సింది నీ కూతురు, నాకు కావాల్సింది నా కూతురు సంతోషం. అందుకే అవినాష్ భార్గవిల్ని జైల్లోకి తోయించేస్తాను. అప్పుడు నీ మాజీ భర్త చచ్చి ఊరుకుంటాడు. దాంతో భార్గవి పీడ విరగడవుతుంది. నీ కూతురు నీకు దక్కుతుంది, నా పగ చల్లారుతుంది. నో, నాకు కావాల్సింది నా బిడ్డే కానీ అవినాష్ చావు కాదు. నాకు నా కూతురుతో పాటు నా భర్త కూడా కావాలి. ఏంటే ఉన్నట్టుండి భర్త మీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది? వాడు నీకు చేసిన అన్యాయాన్ని మర్చిపోయావా? అవన్నీ మరిచి ఇప్పుడు భర్త కావాలంటున్నావా? నేనేం ముసల్దాన్ని కాలేదు, ఇంకా వయసులోనే ఉన్నాను మమ్మీ. నాకు కోరికలుంటాయి, అందుకే చెప్తున్నాను. నాకు అవినాష్ కావాలి. అతనికి హాని చేయడానికి వీల్లేదు. బేబీ, ఎస్, నీ బేబీనే మాట్లాడుతున్నాను. ఇన్నాళ్ళు నీ స్వార్థం కోసం నువ్వేం చేసినా ఊరుకున్నాను. నీ పంత నెగ్గించుకోవడం కోసం నా జీవితంతో ఆటలాడుతున్నావు. నన్ను కీలుబొమ్మని చేశావు. చివరికి నీ స్వార్థానికి నేను బలిపశువునయ్యాను. వద్దు మమ్మీ, ఇకనైనా నీ పంతాలు పట్టింపులు పక్కన పెట్టు. దయచేసి ఇప్పటికైనా మనుషుల్ని ప్రేమించడం నేర్చుకో. కనీసం నీ కూతురు కాపురనైనా నిలబెట్టు. ఏంటే ఇందాకటి నుంచి ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నావు? నా జీవితం నాశనమైనా నీకోసమే నేనింకా బ్రతుకున్నానే. నాలో పగ ఇప్పట్లో చల్లారేది కాదు. నీ కన్నీళ్లతో నాకు పిరికి మందు నూరిపోయాలని చూడకు. నీ జీవితాన్ని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నోరు మూసుకొని లోపలికెళ్ళు. ఏమండి? 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 ఎస్, ఎవరు కావాలి? ఎవరు నువ్వు? నేనేం పని మనిషి కావాలని అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదే. ఆహా, నేను పని కోసం రాలేదండి. మరెందుకొచ్చావు? నేను భార్గవి వాళ్ళ బాబాయ్ రాజేంద్ర గారి భార్యని.